ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో అంతకుముందు షార్ట్ వీడియోలో నేను సంతానం కావడం కోసం ఒక ఉపాయం చెప్పాను. అది మేము చేయలేం గురువు గారు అనేవారు కొంతమందికి ఈ ఉపాయం. మీకు ఎవరైనా సరే ఉత్తర పాల్గొనే నక్షత్ర సమయంలో ఉత్తర పాల్గొని ప్రతి నెలలో ఉండే నక్షత్రాలు 27 నక్షత్రాలు వస్తాయి కదా, అందులో ఉత్తర పాల్గొని ఈ సమయంలో మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక వేప చెట్టు వేరు తెచ్చుకోండి. వేప చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు నమస్కారం చేసి కొద్దిగా నీరు పోసి నేను సంతానం కోసం ఆశిస్తున్నాను, దానికోసమే నీ వేరు తీసుకుంటున్నాను అని చెప్పి ఒక చిన్న వేరు మొక్క తెచ్చుకోండి. ఇది మీ దగ్గర ఎప్పుడు కూడా ఆడవారైనా మగవారైనా సరే మీ దగ్గర ఎప్పుడు కూడా ఈ వేరుని తావీజులో బంధించైనా లేదంటే డైరెక్ట్గా అయినా సరే మీ జేబులో కానీ ఇప్పుడు ఉంచుకోండి. ఇలా ఆ నక్షత్ర సమయంలో ఈ వేరు తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. అంటే ఇది తంత్రశాస్త్రంలో ఆయుర్వేదంలో ఉన్న ఉపాయం. ఇది మీకు నాలెడ్జ్ పర్పస్లో చెప్తున్నాను, అంటే మీరు తెలుసుకుంటారని. దీన్ని ఆచరించాలనుకునేవారు ఖచ్చితంగా ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వెళ్ళి సంప్రదించి ప్రయత్నం చేయవచ్చు. మీకు వేరే కదా దగ్గర పెట్టుకుందాంలే ప్రయత్నం చేద్దామంటే చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇది నాలెడ్జ్ పర్పస్ మాత్రం గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.